హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. పూర్తి వివరాలు కాలేజ్ నుంచి కల్పన అందిస్తారు. కల్పన, ఓవర్ టు యు. వైభవంగా మొదలయ్యాయి. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బతుకమ్మ ఊయాలంటూ కూడా పండగనైతే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను కేఎంఐటి కాలేజ్లో ఉన్నాను. కేశవ్ మెమోరియల్ కాలేజ్ నారాయణగూడలో ఉన్న ఈ కాలేజ్లోనైతే బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటుతా ఉన్నాయి. ప్రతి ఒక్క విద్యార్థి కావచ్చు, సెలవు దినాలైనా కూడా వాళ్ళ కాలేజ్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ చేయడంతో కూడా ప్రతి ఒక్కరు వచ్చి కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఎంత అందంగా కూడా ప్రతి ఒక్కరు ముస్తాబయ్యి రెడీ అయ్యి వచ్చి అయితే బతుకమ్మ సెలబ్రేషన్స్లో పాలు పంచుకుంటా ఉన్నారు. మరి ఈ కాలేజ్ కి సంబంధించి మనతో పాటు నిర్వాహకులు ఉన్నారు, ఫ్యాకల్టీ. ఒకసారి వారితో మాట్లాడదాము. ప్రతి సంవత్సరం కూడా సెలబ్రేషన్ జరుగుతూ ఉంటాయా? సో ఈసారి స్పెషల్ గా చేస్తూ ఉన్నారు, ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ అండి. సో బతుకమ్మ శుభాకాంక్షలు. సో ఎలా జరుపుకుంటా ఉన్నారు పండగ? అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు. ఈ మా కాలేజ్లో ఈ బతుకమ్మ అనేది ఎప్పుడూ చాలా ఘనంగా జరుపుకుంటాం. ఎందుకంటే పిల్లలకి చదువుతో పాటు మన సంస్కృతి సాంప్రదాయం అన్నీ కూడా తెలియాలి. చదువు ఒకటే కాదు, మన సంస్కారం, సంస్కృతి, సాంప్రదాయాలు తెలియాలి. కాబట్టి అండ్ ఇది ఒక ఐకమత్యంగా మనం నిర్వహించుకుంటాం. కాబట్టి ప్రతి ఏడాది కూడా చాలా ఘనంగా జరుపుకుంటాము. సో మరి ముఖ్యంగా చెప్పాలంటే టీచర్స్ అన్నా లెక్చరర్స్ అన్నా క్లాస్లో స్ట్రిక్ట్గా ఉంటారు. అట్లాంటిది మీరు కూడా ఒక స్టూడెంట్ లాగా మారి పిల్లలతో సెలబ్రేట్ చేసుకోవడం ఎట్లా అనిపిస్తూ ఉంది? క్లాస్ ఎన్విరాన్మెంట్ క్లాస్ అండి. అక్కడ పాఠం చెప్పాలి. ఎందుకంటే అక్కడ పాము విరకూడదు, కర్ర విరకూడదు, పాము ఇది. కానీ వాళ్ళకి ఏంటంటే మనం టీచింగ్ ఎలా చెప్తామో అది మన ఈవెంట్ సెలబ్రేషన్లో అలా ఉండకూడదు. టీచర్ ఏంటంటే ఎప్పుడు కూడా ఒక ఫ్రెండ్, ఫిలాసఫర్, ఒక గైడ్గా ఉండాలి. సో పాఠం చెప్పేటప్పుడు టీచర్, లేదంటే మేము పిల్లలమే, అంతే. అందరితో పాటు సరదాగా మేము కూడా సెలబ్రేట్ చేస్తాం. సో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అనగానే ప్రతి ఒక్కరు కూడా ఉంటారు. అన్ని మతాలకు చెందిన వాళ్ళు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా మన కల్చర్, మన పండగ, మన బతుకమ్మ అంటే ఏంటో తెలిసే విధంగానైతే సెలబ్రేషన్ జరుగుతూ ఉన్నాయి. మరి మనతో పాటు కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. బతుకమ్మ సెలబ్రేషన్స్లో వాళ్ళు పాలు పంచుకోవడం, వాళ్ళ తోటి విద్యార్థులతో బతుకమ్మ ఆడడం ఏ విధంగా ఉందో మాట్లాడి తెలుసుకుందాము. చెప్పండి, మీ పేరు? నా పేరు ప్రజ్వల. ఈరోజు మేము ఇంత ఘనంగా బతుకమ్మ పండుగని సంబరం చేసుకుంటున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. అంటే నార్మల్గా బయట కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారా బతుకమ్మ? సో బయట ఎట్లా ఆడుతూ ఉంటారు? ఇక్కడ మీ ఫ్రెండ్స్తో కలిసి, అంటే ఎప్పుడు కూడా క్లాస్లో క్లాస్ రూమ్స్ అని చెప్పేసి, క్లాసెస్, టీచింగ్ అని చెప్పేసి బిజీ ఉంటారు కదా. సో ఇట్లా పండుగలు సెలబ్రేట్ చేసుకోవడం ఎట్లా అనిపిస్తుంది? అసలు నిజం చెప్పాలంటే నేను ఆంధ్ర నుంచి, సో నాకు బతుకమ్మ గురించి పెద్దగా ఐడియా అయితే లేదు. సో మా సునీల్ సార్ వల్ల, ఈ కాలేజ్ వల్ల నాకు ఇక ఆపర్చునిటీ దొరికిందనమాట. ఇక్కడ బతుకమ్మ ఆడడానికి, సెలబ్రేట్ చేసుకోగలుగుతున్నాము మా ఫ్రెండ్స్తో. అండ్ క్లాస్లో చూస్తే చదువుల్లో ఉంటాము, ఎప్పుడు స్టడీస్ మీద ఫోకస్ చేసుకుంటాం. ఐఐటి, మా మెయిన్స్, జేఈ వీటి మీదనే ఉంటుంది. కానీ ఇట్లాంటి ఒక రోజు తీసుకొచ్చి మమ్మల్ని అందరూ ఎంతో సంతోషపరిచినందుకు అందరికీ ధన్యవాదములు. అంటున్నారు ఏపీలో బతుకమ్మ సెలబ్రేషన్ అనేది ఉండదు. తెలంగాణ పండగ, తెలంగాణ పూల పండగ, ప్రకృతి పండగ కదా. సో ఇదే ఫస్ట్ టైమా, లేకపోతే ఇంత ముందు కూడా ఆడారా? ముందు నేను ఎప్పుడు ఆడింది లేదు. ఇక్కడే ఈ కాలేజ్ వల్లనే నాకు ఈ అవకాశం, ఎంతో మంచి అవకాశం దొరికింది. ఇలా తయారయ్యి మా ఫ్రెండ్స్తో, మా స్నేహితులతో అంతా కలిసి బతుకమ్మ మధ్యలో పెట్టి చుట్టూ నడుస్తూ, పాటలు ఆడుతూ, డాన్స్ చేస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. చెప్పండి, మీ పేరేంటి? అండ్ మీకు ఎట్లా మీ ఫ్రెండ్స్తో ఆడడం, బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? సో మేము లాస్ట్ ఇయర్ మిస్ అవ్వాల్సి వచ్చిండే, బట్ ఈ టైం మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం. మెయిన్లీ మా ఫ్రెండ్స్ అండ్ మై జూనియర్స్. ఇది చాలా చాలా హ్యాపీ మాకు ఇది జరగడం. అండ్ బతుకమ్మ అనేది మన తెలంగాణ ఫెస్టివల్ కాబట్టి దాన్ని ఇంకా మనం ఎంతూజియాజంగా, ఇంకా ఇక్కడ చాలా మటుకి మార్వాడీస్ ఉన్నారు, గుజరాతీస్ ఉన్నారు, ఏపీ స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళకు కూడా మన కల్చర్ గురించి అది తెలవడానికి మేము ఇంత పెద్దగా సెలబ్రేట్ చేస్తున్నాం. సో బయట ఇంట్లో, మన విలేజ్లో కావచ్చు, మన ఇంటి దగ్గర, మన కాలనీలో మనం ఆడుతూ ఉంటాము. అక్కడ మన కాలనీ ఫ్రెండ్స్ కావచ్చు, మన ఆంటీస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళతో ఆడడం, ఇక్కడ ఫ్రెండ్స్తో ఆడడం డిఫరెన్స్ ఎట్లా ఉంది? ఇంటి దగ్గర అంటే మమ్మీ వాళ్ళు ఉంటారు కాబట్టి అంత ఓపెన్గా ఆడలేము ఫర్ షూర్. అట్లనే స్టడీస్ అన్నప్పుడు స్టడీస్ ఉంటుంది. మాకు ఇట్లాంటి మధ్యలో బ్రేక్స్ కోసం ఈవెంట్స్ అనేటివి ఖచ్చితంగా పెడతాం. నాట్ ఓన్లీ బతుకమ్మ సెలబ్రేషన్, మాకు సంస్కృత్ మహోత్సవం అని ఉంటుంది, ఫ్రెషర్స్ ఉంటుంది, ఫేర్వెల్ ఉంటుంది. సో ఎప్పుడు స్టడీస్ అని కాకుండా మాకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ పెడతారు అనమాట. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. బతుకమ్మ అనగానే మీకు మొదటిగా గుర్తొచ్చేది ఏంటి? ఫస్ట్ డాన్స్, మెయిన్లీ డాన్స్. బతుకమ్మ అనగానే మాకు అందరూ గర్ల్స్ అందరూ డిఫరెంట్గా రెడీ అయ్యి వస్తారు. బతుకమ్మ రాగానే మనకి ఏమంటారు నవరాత్రి వస్తుంది.
సో నవరాత్రి సో అందరూ మీరు చూసే కనుక అందరూ చాలా మట్టి చెన్యా చోలీస్ లెహెంగా శారీస్ సో మనం మన ట్రెడిషన్ని చూపిస్తాం ఈ 9 days ఇంకా ఈ బతుకమ్మ డేస్లో. థ్యాంక్ యూ. చూస్తూ ఉన్నాం కదా బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే ఎంతో ఘనంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున ఒక్కసారి చూస్తున్నట్టయితే కొంతమంది దాండి ఆడుతున్నారు, కొంతమంది బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. మెయిన్గా కాలేజ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అనగానే ఇటు గుజరాత్కి సంబంధించి కావచ్చు, ఇతర స్టేట్స్కి సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళంతా కలిసి కూడా ఎంతో అందంగా బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే జరుపుకుంటున్నారని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే కూడా బతుకమ్మ సంబరాలు అయితే అంబరాన్ని అడుగుతూ ఉన్నాయి. సో ఈ రోజు మొదటి రోజు కావడంతో కూడా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. అదే విధంగా కూడా విద్యార్థులందరికీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు తెలిసే విధంగానైతే వేడుకలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ అశోక్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.